యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేసే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశంను నియమించింది. నోటిఫికేషన్ రిలీజ్ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు యూపీఎస్సీ అనుసరిస్తున్న విధి విధానాలపై ఫోకస్ చేయనున్నారు. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను బలోపేతం చేయనున్నారు చైర్మన్. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేసే పనిలో పడ్డారు కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశం. రీసెంట్ గా బాధ్యతలు చేపట్టిన బుర్రా వెంకటేశం మరో 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ బోర్డును విజిట్ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి ఉద్యోగాల భర్తీ వరకు యూపీఎస్సీ అనుసరిస్తున్న విధి విధానాలపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను బలోపేతం చేయనున్నారు. గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ ద్వారా అరకొర ఉద్యోగాల భర్తీ చేశారు. పేపర్ లీక్లతో నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ కమిషన్పై నమ్మకమే పోయింది. ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తెలియని పరిస్థితి వచ్చింది. తరచూ పరీక్షల వాయిదాలు, కోర్టు కేసులతో నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశారు. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. దీంతో ఏడాది కాలంలోనే టీజీపీఎస్సీతో పాటు ఇతర బోర్డుల ద్వారా 55,000 ఉద్యోగాలను భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్. టీజీపీఎస్సీని మరింత బలోపేతం చేసి యూపీఎస్సీ తరహాలో పనిచేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ బోర్డు చైర్మన్ ను కలిసి యూపీఎస్సీ వర్కింగ్ స్టైల్ పై ఆరా తీశారు. అక్కడి విధి విధానాలు టీజీపీఎస్సీలో అమలు చేసేలా భావిస్తున్నారు. రీసెంట్ గా టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు చేపట్టారు. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేస్తామని చెప్పారు. గతంలో నోటిఫికేషన్లో తప్పిదాలను చూపిస్తూ కొందరు కోర్టును ఆశ్రయిస్తే మరికొందరు పరీక్ష పేపర్లో తప్పిదాలున్నాయని, ఇంకొందరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా పాటించడం లేదని కోర్టుకు వెళ్లి ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసేసరికి ఏండ్లు పట్టింది. గతంలో మాదిరిగా తప్పిదాలు, పొరపాట్లు, అడ్డంకులు రాకుండా ఎలా వ్యవహరించాలనే దానిపై టీజీపీఎస్సీ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల భర్తీ చాలా వరకు ఇన్ టైంలో పూర్తవుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం యూపీఎస్సీ బోర్డు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కంప్లీట్ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా వివాదాలు, కోర్టు కేసులు, పేపర్లో తప్పిదాలు జరగవు. టీజీపీఎస్సీ కూడా యూపీఎస్సీ తరహాలో బలోపేతం అయ్యే పనిలో పడింది. ఇప్పటికే టీజీపీఎస్సీలో ఉద్యోగుల కొరతకు అధిగమించడానికి 140 పోస్టులను సర్కారు మంజూరు చేసింది. కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశం త్వరలోనే యూపీఎస్సీ బోర్డుకు వెళ్లి అక్కడి విధి విధానాలపై అధ్యయనం చేయనున్నారు. 2-3 రోజుల పాటు అక్కడే ఉండి యూపీఎస్సీపై పూర్తిగా ఆరా తీయనున్నారు. జాబ్ నోటిఫికేషన్ నుంచి ఫలితాల విడుదల వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీజీపీఎస్సీ ఎలా వ్యవహరించాలన్న దానిపై కొత్త చైర్మన్ సీరియస్ గా దృష్టి పెట్టారు. నోటిఫికేషన్లో టెక్నికల్ ఇష్యూస్, కోర్టు కేసులు ఎదురైతే ఎలా వ్యవహరించాలి, పేపర్లో తప్పులు దొరలకుండా ప్రశ్నాపత్రాన్ని ఎలా రూపొందించాలి, పరీక్షలు అనుకున్న సమయానికి సక్రమంగా ఎలా నిర్వహించాలన్న దానిపై ఫోకస్ పెట్టారు. షెడ్యూల్ ప్రకారం రిజల్ట్ ఇచ్చేలా యూపీఎస్సీని టీజీపీఎస్సీ ఫాలో కావాలనుకుంటోంది.